ఎప్పుడైనా మీ జీవితంలో ఇలా అనిపించిందా? నా కుటుంబం ఇక మారదు, నా పిల్లలు ఇక దేవుని వైపు రారు, నా పిల్లలు నా మాట వినరు, ఇక నా జీవితంలో సంతోషమే ఉండదు, ఇక ఎన్నటికీ ఈ అప్పులు నేను తీర్చలేను, ఇక ఎప్పటికీ నా వివాహం అవ్వదు, ఇంక ఎన్నటికీ నా గర్భఫలం తెరవబడదు, నా పరిచర్య పరిస్థితి అయిపోయింది, నా జీవితం అంతా ఎండిపోయింది, ఇక నేను ఇంతే, అలా ఇలా అని ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా? సహజంగా మనం ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి, విసుగును బట్టి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అయితే అటువంటి సిచ్యువేషన్ల గుండా మనం వెళ్తున్నా సరే, దేవుడు మన నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి అక్కడ క్రియను, కార్యాలను, అద్భుతాలను, సాక్ష్యాలను జరిగిస్తూ ఉంటారు కదా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యెహెజ్కేలుని దేవుడు ఒక ఎండిన ఎముకల లోయ మధ్యకి తీసుకెళ్ళి ఆ ఎండిన ఎముకల మధ్యలో నిలబెట్టి కొన్ని మాటలు పలుకు అన్నారు. అక్కడ చూస్తే మంచి మంచి చెట్లు లేవు, ఫలాలు లేవు, పుష్పాలు లేవు, అక్కడ కేవలం ఎండిన ఎముకలు మాత్రమే ఉన్నాయి. దేవుడు అక్కడ ఒక్కటే ప్రశ్న అడిగాడు, మనుష్య కుమారుడా, ఈ ఎముకలు బ్రతకగలవా? దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు. ఈ పరిస్థితిలో నుండి బయటికి మీరు రాగలరా? ఈ ప్రశ్నకి మీరేం సమాధానం చెప్తారో నాకు తెలియదు, కానీ ఈ ప్రశ్నను అడిగిన వెంటనే యెహెజ్కేలు మాత్రం ఏమో ప్రవ్వా, నాకైతే తెలీదు, నీకే తెలుసు ప్రవ్వా అని అన్నాడు. యెహెజ్కేలు వెంటనే తొందరపడి, కంగారు పడి, అవును కానీ, కాదు కానీ, లేదు ఇది జరగదు, ఇది అసాధ్యం, ఇలాంటి మాటలు ఏమీ అనకుండా వినయముతో, విశ్వాసంతో నీకు తెలుసు ప్రభువా సమస్తం అని అంటున్నాడు. ఇక్కడ మనకు తెలుగు బైబిల్లో అయితే ఎండిన ఎముకలతో మాట్లాడు అని రాయబడి ఉంది. కానీ మనం హెబ్రీలో చూసినట్లయితే ప్రవచించు, ప్రవచించు, ప్రొఫెసై అని రాయబడి ఉంటుంది. అంటే దాని అర్థం దేవుడు చెప్పింది మనం ప్రకటించాలి. మన ఊహలు కాదు, మన కోరికలు కాదు, మన ఆలోచనలు కాదు, మనం ఏదైతే అనుకుంటున్నామో మన పరిస్థితులను బట్టి మనం మాట్లాడుతుంటాం కదా, అది పలకడం కాదు. దేవుడు ఏమి చెప్పాడో అది ప్రవచించాలి. ఎందుకంటే మనం సామెతల గ్రంథంలో చూస్తాం, జీవమరణంలో నాలుక వశం. అవును, మన మాటల్లో ఎంతో శక్తి ఉంది. మన మాటల్లో శక్తి ఉండడానికి కారణం మనం గొప్పవారమని, మనం తెలివైన వారమని, మంచి మాటలు మాట్లాడుతున్నామని కాదు. మన నోట నుండి దేవుని వాక్యం వచ్చినప్పుడు మన మాటలకు శక్తి వస్తుంది. యేసుప్రభువారు కూడా ఈ లోకంలో ఉపవాస దినాలు చేసిన తర్వాత సాతాను శోధనను ఎదుర్కొన్నప్పుడు ఆయన తనకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడలేదు. తన అధికారంతో కూడిన మాటలు ఉపయోగించి గద్దించవచ్చు. కానీ ఏం చేశారో తెలుసా? కేవలం దేవుని వాక్యముతో సాతాన్ని తరిమి కొట్టాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యెహెజ్కేలు దేవుడు చెప్పిన మాటను పలుకుతూ ఉన్నాడు. అయితే వెంటనే ఎండిన ఎముకల్లో ఏ మార్పు కలగలేదు, వెంటనే అవి బ్రతకలేదు. మొదటగా శబ్దం వచ్చింది, తర్వాత ఎముకలన్నీ కదిలాయి, తర్వాత నరాలు ఏర్పడ్డాయి, తర్వాత మాంసం వచ్చింది, తర్వాత చర్మం అక్కడ ఫామ్ అయింది. కానీ ఇంకా కూడా పని పూర్తవ్వలేదు. అక్కడ ఇంకా అవి లేచి నిలబడలేదు, అసలు మాట్లాడట్లేవు, కదలట్లేవు, జీవం లేదు అందులో. దేవుడు తలుచుకుంటే ఒక్క క్షణంలో కూడా చేయగలుగుతాడు. దేవుడు తలుచుకుంటే అసలు వితిన్ 1 సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆ చచ్చిపోయిన ఎముకలను తిరిగి అతికించి నిలబెట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. కానీ దేవుడు చాలాసార్లు ప్రాసెస్ గుండా నడిపిస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా దేవుడు ఇటువంటి ప్రాసెస్ గుండా నడిపిస్తున్నప్పుడు చాలాసార్లు సగం దూరం వచ్చాక మనం ఆగిపోతాం. అమ్మ ఇంకెప్పటికి జరుగుతుంది, ఇక జరగదేమో, దేవుని చిత్తం కాదేమో, ఇది అవ్వదేమో, ఇది ఫలించదేమో, ఇది సాధించలేనేమో, ఇది జయించలేనేమో అని అనుకుంటూ ఉంటాం. చూడండి, ఇల్లు కట్టేటప్పుడు కూడా మొదటి రోజు పునాది వేస్తాం. అప్పుడు చూసే వాళ్ళకి అసలు ఏమీ కనిపించదు. వారు అనుకుంటారు ఏమీ జరగట్లేదేంటి, ఆగిపోయిందా ఏంటి అని అనుకుంటారు. కానీ కొద్ది నెలల తర్వాత చూస్తే వాళ్ళు షాక్ అయిపోతారు. అంతే కదా. దేవుని పని కూడా అలాంటిదే. ఆయన పని చేయడం ఆపే దేవుడు కాదు. అక్కడ ఉన్న ఎండిన ఎముకలన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కున్నాయి, కానీ వాటిలో జీవం లేదు. వాటికి జీవం రావాలి అంటే దేవుడు మానవుని మొదటగా చేసినప్పుడు ఊదాడు కదా, జీవాత్మను ఊదాడు. జీవాత్మ అంటే మనం హెబ్రీలో చూస్తాం, రువా ఎలోహిం అని పాట పాడతాం కదా. రువా అంటే గాలి, లేకపోతే శ్వాస, లేకపోతే పరిశుద్ధాత్మ అని అర్థం. నరుని చేసిన వెంటనే దేవుడు తన శ్వాసను, రువాని మనలోనికి ఊదాడు కాబట్టి మనం జీవాత్మగా మారామని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఎండిన ఎముకలన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కున్నాయి, కానీ జీవం లేదు. రువా లేకపోతే మనం ఏమీ చేయలేము. మన దగ్గర పెద్ద పదవి ఉండవచ్చు, పలుకుబడి ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు, ప్రతిభ ఉండవచ్చు, పెద్ద పరిచర్య ఉండవచ్చు, కానీ రువా లేకపోతే, అంటే పరిశుద్ధాత్మ లేకపోతే మనం కేవలం శూన్యం, కేవలం నిర్జీవం. అందుకే నేను ప్రతిరోజు దేవుని అడుగుతాను, నీ పరిశుద్ధాత్మ లేకుండా నేనేమీ చేయలేనయ్యా. ఈ లోకంలో మనం చూస్తే తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, కుమారుడు యేసుప్రభువారు తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనతో ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పరిశుద్ధాత్మతో సహవాసం చాలా అవసరం. పరిశుద్ధాత్మతో మాట్లాడడం చాలా అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు. ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉంటారు.
పేతురు అప్పటి వరకు కూడా యేసుప్రభువారు ఎవరో తెలియదు అని చాలాసార్లు బొంకాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో గొప్ప పవర్ని ఆయన పొందుకున్నాడు. అందుకే అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం 8వ వచనంలో, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఈ ఎండిన ఎముకల్లోనికి ఎప్పుడైతే దేవుని శక్తి విడుదలైందో అప్పుడు వారు మహాసైన్యంగా నిలబడ్డారని వాక్యం సెలవిస్తుంది. మనం ఆదికాండంలో కూడా చూస్తాం. అప్పటి వరకు చీకటి అగాధ జలముల మీద అల్లాడుతూ ఉంది. కానీ దేవుని నోట నుండి మాట వచ్చే అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సంచరించుచున్నా సరే అక్కడ కార్యం చేయలేకపోయాడు. ఎప్పుడైతే నోట నుండి మాట వచ్చిందో అప్పుడు మాత్రమే అక్కడ చీకటి వెళ్ళిపోయింది, వెలుగు కలిగింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉన్నా, దేవుని దూతలు మన దగ్గర ఉన్నా, దేవుని వాక్యం మన దగ్గర ఉన్నా, దేవుని శక్తి మన దగ్గర ఉన్నా కూడా ఆ శక్తిని మనం పొందుకోవాలి. మన జీవితంలో కార్యం జరగాలి అంటే మన నోట నుండి మాట వెల్లడి అయినప్పుడు మాత్రమే. దేవుడు ప్రతి ఒక్కరి కొరకు 2 దూతలను నియమించాడు. మీకు నియమించిన దూతలు మీ నిమిత్తం పనిచేస్తున్నారా? పని చేయట్లేదు అంటే తప్పు వారిది కాదు, తప్పు దేవుడిది కాదు, తప్పు మీదే. మనం మాట్లాడే ప్రతి మాటను వారు వింటారు, రికార్డ్ చేస్తారు, రాస్తారు. కానీ మన నోట నుండి దేవుని వాక్యం వచ్చినప్పుడు మాత్రమే వారు పనిని ప్రారంభిస్తారు. మన నోట నుండి దేవుని వాక్యం వెల్లడి అయినప్పుడు మాత్రమే వారు కార్యాన్ని జరిగిస్తారు. ఈరోజు చాలామంది కొరకు నియమించబడిన దేవుని దూతలు ఖాళీగా కూర్చొని గోళ్ళు గిల్లుకుంటున్నారు. కారణం ఏంటి అంటే వారు మాటలను ప్రకటించట్లేదు, దేవుని వాక్యాన్ని వారు ప్రకటించట్లేదు కాబట్టే. మరి మనం ఎలా మాట్లాడాలి? నా జీవితం అయిపోయింది, ఎండిపోయింది అనడానికంటే బదులుగా నా దేవుడు పనిచేస్తున్నాడు, నాకెవ్వరు లేరు అనడానికంటే బదులుగా నా దేవుడు నాతో ఉన్నాడు, నా బిడ్డలు ఇక మారరు, వీరికి ఎప్పటికీ మార్పు రాదు అనడానికంటే బదులుగా నా దేవుడు వెన్ని తాకగలడు, నా అప్పులు నేనే తీర్చలేను అనడానికంటే బదులుగా దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరతను తీరుస్తాడు. ఇలాంటి మాటలు పలికినప్పుడు దేవుని దూతలు వెంటనే పనిని ప్రారంభిస్తారు. మనం ప్రతిరోజు ఉదయం లేవగానే అమ్మో ఈరోజు ఇన్ని పనులు చేయాలి, ఇన్ని పనులు ఉన్నాయి, ఇంత భారం ఉంది, ఇంత ఒత్తిడి, ఇంత దిగులు, ఇంత విసుగు అని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యాన్ని పలకాలి ఏమనంటే, నా పనుల భారం నేను ఆయన మీద వేస్తున్నాను, నా ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి. మనం వెళ్తున్న సిచ్యువేషన్స్ ఏదైనా సరే ఆ పరిస్థితికి తగిన వాక్యాన్ని మనం ఎత్తిపెట్టి పలికినప్పుడు తప్పకుండా దేవుని కార్యం అక్కడ జరుగుతుంది. నాకు తెలిసిన ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ తన కుమారుని కొరకు ఎంతో కాలంగా ప్రార్థించింది, కొన్ని సంవత్సరాలే ప్రార్థించింది, కానీ ఎటువంటి మార్పు కనిపించలేదు. కానీ ఆ స్త్రీ మాత్రం ఎప్పటికీ ఆమె ఆశను కోల్పోలేదు. దేవుని సన్నిధికి తన కుమారుడు రావాలని ఎంతో ఏడ్చింది, ఎంతో కన్నీరు కార్చింది. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటించిందో, ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుందో వెంటనే ఆమె జీవితంలో మార్పు ప్రారంభమైంది. అతని కుమారుడు సంఘానికి రావడం. ఆ స్త్రీ చివరిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నా పరిస్థితులను నమ్మలేదు, నా కొడుకుని నమ్మలేదు, నేను దేవుని వాక్యాన్ని నమ్మాను అని చెప్పింది. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త కూడా చేసింది అదే. ఎండిన ఎముకల మధ్య నిలబడి వాటిని చూస్తూ మాట్లాడలేదు, దేవుని వాక్యాన్ని మాట్లాడాడు కాబట్టి అక్కడ కార్యం జరిగింది. ఈరోజు మీరు కూడా ఎటువంటి ఎండిన లోయలో ఉన్నారో, మీ ఆరోగ్యమనే ఎండిన లోయలో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులని ఎండిన లోయలో ఉన్నారో, లేకపోతే మీ జీవితం అంతా ఎండిపోయిన స్థితిలో ఉందో, వాటి వైపు చూస్తే మనకు నిరాశతో కూడిన మాటలే వస్తాయి. వాటి వైపు చూస్తే మనకు నిరుత్సాహమే ఎదురవుతుంది, కృంగుదలే ఎదురవుతుంది. అందుకే దేవుని వైపు చూడాలి. ఆ పరిస్థితుల వైపు చూస్తే మనకు నిరాశతో కూడిన మాటలే వస్తాయి. కానీ దేవుని వైపు చూస్తే విశ్వాసంతో కూడిన దేవుని మాటను మనం ప్రకటిస్తే అక్కడ అద్భుతం జరుగుతుంది. ఈరోజు మీరు ఎటువంటి లోయ గుండా వెళ్తున్నా సరే మీ ఎండిన లోయ వైపు చూస్తూ కాదు, దేవుని వైపు చూస్తూ మీరు వాక్యాన్ని ప్రకటించండి. ఇక్కడ ఎండిన ఎముకలకి జీవం ఇచ్చింది యెహెజ్కేలు గొంతు కాదు, యెహెజ్కేలు స్వరం కాదు, యెహెజ్కేలు మాట కాదు, ఆయన ఆలోచనలు కాదు, దేవుని మాటను ఆయన పలికాడు కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది. ఈరోజు మీ జీవితం ఎంతకాలంగా ఎండిన స్థితిలో ఉన్నా సరే మీరు వాక్యాన్ని ప్రకటించినట్లయితే ఆయన తిరిగి పునరుద్ధరింప చేయడానికి సమర్థుడు. ఎండిన అహరోను కర్రను ఒకే ఒక రాత్రిలో దేవుడు చిగురు పెట్టేలా చేశాడు. అది చిగురు పెట్టడం మాత్రమే కాదు, అది ఫలించింది, అభివృద్ధి చెందింది, పుష్పాలనిచ్చింది, కాయలనిచ్చింది, ఫలాలనిచ్చిందని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీ పరిస్థితులు ఎంతో కాలంగా ఎండిన స్థితిలో ఉన్నా సరే దేవుని వాక్యం మీ జీవితాన్ని తిరిగి చిగురింప చేయగలదు. కాబట్టి పరిస్థితులను చూసి భయపడకండి, బాధపడకండి, కృంగిపోకండి. మీ పరిస్థితులు అప్పులైనా సరే, అనారోగ్యమైనా సరే, ఆర్థిక ఇబ్బందులైనా సరే, కుటుంబ సమస్యలైనా సరే, ఏదైనా సరే ఆ ప్రతి పరిస్థితికి తగిన వాక్యాన్ని ఎత్తిపట్టి మీరు పలుకుతూ ఉండండి. దేవుడు మిమ్మల్ని గొప్ప సాక్షులుగా నిలబెట్టునుగాక. ఆమేన్.